హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బిందు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మేము డీప్ క్లీన్ వాళ్ళని పిలిపిస్తానని చెప్పారు కదా, సో వాళ్ళైతే వస్తున్నారు. సో వాళ్ళు వచ్చే లోపల కొన్ని సామాన్లు అంతా ఎత్తి కింద పెట్టేద్దాం మనము. సో ఈజీ అవుతుంది వాళ్ళు వచ్చే లోపల. అండ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేద్దాము. నేనైతే ఆలూ పల్యం చేస్తా అన్నాను. అండ్ ఆలూ పల్యం ఒకటే కాదు, మా మమ్మీ దోశ పిండి అండ్ అలాగే చట్నీ తీసుకొస్తుంది. సో అది వచ్చిన తర్వాత దోశ కాల్చి చేస్తాము. అండ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి అన్న ఇంకా పని అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడైతే మనము ఆలూ పల్యం అయితే చేసేసుకుందాం. సో నేను ఆలూ పల్యం చేసేదంతా వీడియో చేయను, ఎందుకంటే నాకు తెలిసినట్టుగా వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు. సో అందుకనేసి నేను అక్కడక్కడ ఒక క్లిప్పింగ్స్ ఇస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అండ్ అలాగే వాళ్ళ నంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను. సో మీకేమైనా వాళ్ళకి నంబర్ కావాలంటే సో వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంకా మనము వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో వీళ్ళు వచ్చేసి వైవైఎస్ డీప్ క్లీనింగ్ సర్వీస్ ఓనర్ అండి. అండ్ వీళ్ళందరూ స్టాఫ్. వీళ్ళ దగ్గర లేడీస్ కూడా ఉంటారండి. అంటే సామాన్లు, బట్టలు అసలు ఏమున్నా క్లీన్ చేసేసి వెళ్తారు. మీకు ఫస్ట్లో కొత్త ఇల్లు కట్టిండరు, ఆ పెయింట్ కానీ అంత గమ్ కానీ ఎలాంటి గలీజ్ ఉన్నా, ఎంత కష్టమైన మరకలైనా వీళ్ళు నీట్గా క్లీన్ చేసి ఇస్తారు. అండ్ వీళ్ళ ఫుల్ స్టాఫ్ని నేను చూపిస్తాను. వీళ్ళే ఈ ఫుల్ స్టాఫ్. అండ్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్లో నేను ఎంత గలీజ్గా ఉందో మా ఇల్లు అనేది. అంటే ఇక్కడ ఈ ప్లేసెస్లో అంతా మనం క్లీన్ చేయలేము, అంటే విండోస్ దగ్గర అంతా. సో అందుకనేసి చాలా గలీజ్ నిండుకో ఉంటుంది. సో అన్నీ క్లీన్ చేసి ఇస్తారు. మీకు ఇక్కడ కనిపిస్తూ ఉందో లేదో తెలీదు, ఇక్కడ ఫుల్ గమ్ అంతా మెత్తుకోండి. ఎందుకంటే మేము అప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు 1 ఇయరే అయిందండి. 1 ఇయర్కే ఇంత గలీజా అనుకోకండి. అప్పుడు మేము డీప్ క్లీన్ చేయించడానికి కాలేదు, ఎందుకంటే మాకు టైం ఉండలేదు. మ్యారేజ్ ఇంకా ఇల్లు రెండు ఒకేసారి అయిపోవడం వల్ల మేము త్వరగా చేసుకొని వచ్చేసాము. సో అప్పుడు మేమే జస్ట్ ఊరికే అలా క్లీన్ చేసుకున్నాము. అందుకనేసి ఈరోజు వీళ్ళని పిలిపించాము. అండ్ ఇక్కడ చూసారా ఫుల్ అంతా ఇక్కడ చూసినా అది అంటే మనం అదంతా ఎంత క్లీన్ చేసినా వెళ్ళదు. సో అందుకనేసి వీళ్ళని పిలిపించానండి. అండ్ ఇక్కడ డోర్స్ దగ్గరే అండి చాలా ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇదంతా పెయింట్ యాక్చువల్గా. అప్పుడు పెయింట్ అంతా ఏమీ క్లీన్ చేసిండలేదండి. అండ్ మీకు ఇంకొకటి ఏమంటే, నాకు లాస్ట్లో మా ఇంటిది ఫుల్ వీడియో తీసేదానికి కాలేదండి, ఎందుకంటే మాకు టైం ఉండలేదు. సో అందుకనేసి మళ్ళీ తీద్దాం అనుకున్నాను, కానీ ఇంకా పూజ ఇంకా టెంపుల్కి వెళ్ళాము. సో ఇలా ఈ గొడవలో పడి ఇంకా మేము వీడియో తీయలేకపోయాను. సో అందుకనేసి నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తానండి. సో ఇక్కడ చూస్తున్నారా ఈ డోర్స్ అంతా ఎలా ఉందో. సో వాళ్ళన్నీ నీట్గా అసలు ఏమీ వదలరు, పైన నుంచి కింద వరకు అసలు అంతా క్లీన్ చేసేస్తారు. ఇంకా సామాన్లు కడిగితే కూడా దాన్ని నీట్గా సాప మీద ఏమైనా ఆరబెట్టి మళ్ళీ దాన్ని నీట్గా బట్టతో తుడిచి వాళ్ళే జోడించి కూడా వెళ్ళిపోతారండి. కానీ వీళ్ళు బట్టలు ఇలా మడత పెట్టేవంతా చేయరండి, ఇప్పుడే చెప్తున్నాను. అండ్ వీళ్ళ నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాను, మీకు కావాలంటే పోయి కాంటాక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారా అసలు ఎంత దీనిగా ఉందో. సో దీనిపైన అంతా పెయింట్ పడిపోయిండే, ఈ సోఫా దీనిపైనంతా దీన్నంతా నీట్గా క్లీన్ చేసేసారు. సో వీళ్ళు ఇక్కడైతే ఫుల్ అన్ని సామాన్లు అన్నీ బయట పెట్టేస్తూ ఉండరు. వాళ్ళు ఫుల్ అంటే మన డబ్బాల దగ్గర నుంచి, అంటే మనం ఏదైనా ఈ సర్కిల్ వేసుకుంటాం కదా, ఆ డబ్బాల దగ్గర నుంచి అన్నీ క్లీన్ చేస్తారండి. అండ్ వీళ్ళు ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తారో మీరే చూడండి. అండ్ ఓనర్ ఉన్నారు కదా, అసలు తను ఓనర్ లాగా బిహేవే చేయరండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ తనే నిల్చుకొని క్లీన్ చేపిస్తారండి, మీకు ఎలాంటి భయం వద్దు. తనే అక్కడ నిల్చొని నీట్గా క్లీన్ చేపిస్తారు. ఏమైనా క్లీన్గా లేదంటే తనే రబ్ చేస్తాడు కూడా. సో మీకు ఎలాంటి భయం పెట్టుకోవద్దండి ఎలా చేస్తారేమో అని. సో ఇంకా మీరు ఫుల్ వీడియో చూసేయండి ఎలా క్లీన్ చేస్తారని.
చూసారు కదా ఎంత నీట్గా చేస్తున్నారో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.